విషం కలుపుతున్నారు. బీహార్ కాదు, హర్యానా. సో నేను అంటే మీరు ఎఫెక్ట్ అంటున్నారు, మేము ఇచ్చిన హామీలలో మ్యాక్సిమం హామీలని ప్రజలకి హామీలను నెరవేర్చగలిగినాం అనేది ఉంది. సో రెండు అక్కడ కేంద్రపాలిత ప్రాంతం, ఆ కేంద్రపాలిత ప్రాంతంలో మళ్ళీ బీజేపీకి సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నరే ఉంటాడు. అరవింద్ కేజ్రీవాల్ ఏం చేయాలనుకున్నా, ఏం చేయనియొద్దనుకున్నా అక్కడి నుంచి బాస్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఇక్కడి నుంచి బాస్ సంతకాలు పెట్టారు. సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఢిల్లీ ఉంది. అయినా కూడా అక్కడ కొట్లాడి సీసీటీవీలే కావచ్చు, సో ఎక్స్ట్రా క్లాస్ రూమ్లను ఏర్పాటు చేయడమే కావచ్చు, ఎక్స్ట్రా క్లాస్ రూమ్లను కట్టడానికే కావచ్చు. సో మీరు ఎన్ని తీర్మానాలు చేసినా మళ్ళీ తీసుకొని పోయి ఎన్నిసార్లు అరవింద్ కేజ్రీవాల్ గారు గవర్నర్ కలవడానికి, లెఫ్టినెంట్ గవర్నర్ కలవడానికి అరవింద్ కేజ్రీవాల్ గారు 4 రోజులు వెయిట్ చేసిన ఘటనలు మనమని చూసినాం. నేను మళ్ళీ చెప్తున్నా బీజేపీ నాయకులకి, సో బీజేపీ నాయకులు మేము మంచి వాళ్ళం అని మీరు చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. కానీ రాజ్యాంగాన్ని మీరు చంకర పెట్టుకొని నడుస్తామనుకున్నప్పుడు ఆ రాజ్యాంగబద్ధంగా మీరు చేయండి. ఈరోజు మేము పాలించే పరిస్థితులు ఎక్కడ సంఘటనలు జరగలేదంటున్నారు. మణిపూర్ సంఘటన ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు రేజర్లు లేడీ వాళ్ళు స్పోర్ట్స్ మెన్ వాళ్ళు ఇబ్బంది పడి ధర్నాలు చేసిర్రు. ఏమైంది? నువ్వు ఈ భారతదేశంలో స్పోర్ట్సే కావచ్చు, మహిళల సాధికారతకు ఉన్నా అనుకున్నప్పుడు బీజేపీ మీ నాయకత్వంలో కదా, మీరు పాలించే పరిస్థితుల్లోనే కదా ఇవన్నీ వచ్చినాయి. సో ఏదైనా తప్పులు జరిగినప్పుడు తప్పులు జరిగినాయని ఒప్పుకోవడంలో తప్పు లేదు. కానీ మళ్ళీ దానికి కూడా మన బీజేపీ పార్టీ చాలా మంచిది అనుకోవడం లేదు. ఏది ఏమైనా రేపు కమలం వికసిస్తుంది అంటుండు, కానీ చీపురుతో కమలాన్ని తుడిచిపెడతామనేది మేము తప్పకుండా కమలాన్ని తుడవడానికి, కమలాన్ని క్లీన్ చేయడానికి రేపు చీపురుతో రెడీ ఉంటాం అనేది చెప్పగలుగుతాం. ఫలితం అటు ఇటు అయితే హోప్స్ మీరు ఏమనుకుంటున్నారో అదే జరుగుతుందో లేదో చూద్దాం. అటు ఇటు అయితే కాంగ్రెస్ పార్టీతో ఏదైనా హంగ్ వచ్చినప్పుడు, లేదంటే ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీతో మీరు జత కట్టే అవకాశం జాతీయ నాయకత్వం చూసుకుంటుంది. తెలివైన ఆన్సరా? అంతే కదండి, ఏ నాయకుడైనా కూడా మా జాతీయ నాయకుడు తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉండాల్సిందే. రేపు జరిగే పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పకుండా కలుస్తుందేమో. అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నిజంగానే సీట్లు అక్కడ వచ్చి ఉండి నిజంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కనుక ఉంటే తప్పకుండా జాతీయ నాయకత్వం అయితే ఆలోచిస్తుంది కదా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలనేది ఆలోచిస్తుంది. సో కాబట్టి అది జాతీయ నాయకుడికి, జాతీయ పార్టీ ఆలోచిస్తుంది కాబట్టి దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. రైట్. కాంగ్రెస్ పార్టీ విల్లింగ్ గా ఉంటుందా హంగ్ వస్తే ఆప్తో కలవడానికి? యాక్చువల్గా భారతీయ జనతా పార్టీగా అగెనెస్ట్ లో ఇండియా కూటమితో కలిసి ఉన్న పార్టీనే కదా. ఇప్పుడు ఇండియా కూటమిలోనే కాక ఇంతకుముందు యూపీఏ కూటమిలో ఉన్నప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీస్ మేము వెస్ట్ బెంగాల్లో అలయన్స్ పెట్టుకున్నాం, కేరళలో అక్కడ మెయిన్ అపోజిషన్ కాంగ్రెస్. కొన్ని ఉంటాయి, ఇప్పుడు కొన్ని ఏదైతే ఇప్పుడు ఎన్నికలు జరిగిపోయింది కాబట్టి ఒక్కో దగ్గర అవకాశం ఉంటే అగెనెస్ట్ మాకున్నటువంటి భావ సారూప్యం కొద్ది గొప్ప కలిసి ఉన్నటువంటి పార్టీస్ తోటి కలిసి ఫామ్ చేస్తారు. దానికి అదేం ఉండదు, ఎందుకంటే దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు, ఎవరు కాదన్నారు. మిగిలిన పార్టీస్కి ఎవరికి వచ్చినా ఆప్కే మద్దతు ఇస్తారు. ఎవరు భారతీయ జనతా పార్టీ తక్కువ వస్తే భారతీయ జనతా పార్టీ వైపు అయితే వెళ్ళదు. కాంగ్రెస్ కు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పార్టీ కదా. మీ పార్టీ వెళ్ళకపోవచ్చు కానీ మీ ఎమ్మెల్యేలు వెళ్ళొచ్చుగా. ఇప్పటికే లాబింగ్ స్టార్ట్ చేసింది. ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేకి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 15 కోట్లు ఆఫర్ చేస్తుంది బీజేపీ. అంటే ఇప్పుడు వాళ్ళ హంగ్ వస్తుందని అయితే వాళ్ళు భావిస్తున్నట్టే కదా. హంగ్ వస్తాయంటే కాంగ్రెస్ పార్టీకి సీట్లు వస్తాయని ఇప్పుడు ఉన్నటువంటి అనాలిసిస్ ఒప్పుకుంటున్నట్టే కదా. రైట్. వేణుగారు చెప్పాలి దానికి సమాధానం. వేణుగారు ఏంటి ఇప్పటికే లాబింగ్ స్టార్ట్ చేశారా? ఏం అవసరం లేదు మేడం. 100% మెజారిటీతో రేపొద్దున కమలం పార్టీ పూర్తి మెజారిటీతో ఢిల్లీలో 70 సీట్లు ఉన్నటువంటి వాటిలో మెజారిటీకి సంబంధించినటువంటి మేము గెలవబోతున్నాం. మీరు ఎగ్జిట్ పోల్స్తో కానీ నేను వాటిని విభేదించను, అనుకూలించను. నేను ఎగ్జిట్ పోల్స్లో మహారాష్ట్ర అప్పుడు కూడా ఇంతకుముందు వేరే న్యూస్ ఛానల్ రాజ్ న్యూస్లో కూర్చున్నప్పుడు కూడా ఇట్లాగే చెప్పాను. ఎగ్జిట్ పోల్స్లో కొంతవరకు తీసుకోవడం శాంపిల్ కొంతవరకు దాన్ని యాక్సెప్టెన్స్ తీసుకోవాలి, కానీ ఎగ్జిట్ పోల్సే పూర్తిగా మనకి ప్రజల యొక్క విశ్వాసాన్ని అక్కడ నిక్షిప్తం అయింది, అది బయటకు చెప్తున్నది. ఇట్స్ ఓన్లీ ఫర్ మ్యాండేటరీ, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంతే. సో 99% 100%లో నేను చెప్తున్నా 0.1% నేను పక్కన పెడుతున్నా. 1% కూడా మేమే మెజారిటీ పైనే ఉంటాం. ఇన్ కేస్ అటు ఇటుగా ఉన్నా కానీ ఇండిపెండెంట్లో ఉన్నా సరే మేము ఖచ్చితంగా రాబోతున్నాం. గత ఎలక్షన్స్ లో మీకు వచ్చింది 8 సీట్లు. మరి అంత ధీమాగా ఉండడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చిన హామీలా?
కేజ్రీవాల్ గ్యారంటీ అని చెప్పని 2020లో 10 రకాల 10 పాయింట్లతో ఇచ్చాడు. మీకు ఒకసారి ఆ మేనిఫెస్టో చదివితే బాగుంటుంది. దాంట్లో ఆయన ఎన్ని పూర్తి చేశాడు అనే విషయంలో మేము ప్రజల్లో బాగా విస్తృతంగా తీసుకెళ్ళాం. 10 గ్యారంటీలతో కేజ్రీవాల్ గ్యారంటీని 10 పాయింట్లతో పెట్టాడు. వాటిలో చేసినవన్నీ చేయనివన్నీ. యమునా నదిని పూర్తిగా నేను మంచి నీరు తాగే విధంగా చేస్తానని చెప్పడం, చేయలేకపోవడం ఇబ్బంది. కానీ హర్యానా వాళ్ళు విష పదార్థాలు కలుపుతున్నారని చెప్పని ఆ నిందన వేయడం అని చూసారు. అది కొంచెం ప్రజలు అప్పటికి ముఖ్యమంత్రి గారు యమునా నదికి వెళ్ళి వాటర్ తాగడము, మీరు ఇవన్నీ చూసుంటారు. మీరు పోల్ మేనేజ్మెంట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, స్ట్రాటజీస్ అనుకోండి, మీరు స్టార్టింగ్లో చెప్పి ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన అవకాశాలే ఇవన్నీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చినటువంటి అవకాశాలే ఇవన్నీ. సో అదేవిధంగా చేయకపోగా ఈ యొక్క అవినీతి సంబంధించినటువంటి స్కామ్స్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయినాడని చెప్పని ఈయన యొక్క ప్రజల్లో వీళ్ళకి బాగా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతే బీజేపీకి అనుకూలత. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అక్కడ నో స్పేస్. ఎందుకు స్పేస్ లేదనేది రేపు పొద్దున్న రిజల్ట్ బాక్స్. ఒకవేళ 2 సీట్లు వచ్చినా 3 సీట్లు వచ్చినా వస్తే మంచిదే. ఎందుకంటే సార్ చెప్పినట్టు ఇంతసేపు మాట్లాడింది అనుకుంటా 2 సీట్లు వచ్చాయని అనుకుంటే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. నేను ఏమంటే 70 దాంట్లో దాదాపు 40 పైచిలుకు స్థానాలు రేపు భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని చెప్పి విశ్వాసంతో, ఇది అతి విశ్వాసం కాదు, విశ్వాసంతో నేను ఈరోజు మీకు నేను రైట్. కోటిరెడ్డి గారు, ఆపరేషన్ లోటస్ ఏమైనా వర్కౌట్ అవుతుందా? ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ కూడా విచారణకు ఆదేశించారు. ఆపరేషన్ వర్కౌట్ అవుతుందా అంటే ఒక రకంగా అది నిజమైతే ఇందాక చెప్పినట్లే ఇది పూర్తిగా బీజేపీ 100% మనం వస్తామనేటువంటి కాన్ఫిడెన్స్ లేదు అనుకోవాలి. నిజంగానే కొనే ప్రయత్నం చేస్తుంది అంటే. అయితే ఇది ఒక రకమైనటువంటి ఎన్నికల స్టంట్లో భాగంగా ఆరోపణలు అనేది లేకపోతే ఇంకొకటిగానో తీసుకున్నప్పుడు దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించగలరు. ఇక హామీలకు సంబంధించి వాటర్ వార్, మీరు ఇందాక చెప్పినట్లు యమునాకు సంబంధించినటువంటి వాటర్ వార్ 2 పార్టీలు ప్రచారాస్త్రాలుగా ఉపయోగించాయి. అయితే ఇప్పటి వరకు అధికారంలో ఉండి ఆపుకు సంబంధించి ముఖ్యమంత్రి ఉండి అది చేయలేకపోయారనేది నిజం. సో అది కొంతవరకు ప్రభావితం. ఆపరేషన్ లోటస్ పై కేజ్రీవాల్ కు ఏసీబీ నోటీస్ ఇచ్చింది. విచారణ చాలాసేపు అయిందండి, అధికారులు వెళ్ళారు. అది నోటీసులు ఇచ్చారు, విచారణకు ఆదేశించారు, ఆదేశించారు. అది మనకు తెలిసిందే. బట్ అది అంటే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఆయన కనుక ఇవ్వగలిగితే నిజమే అనుకోవాలి. నిజంగానే అది చేసి బీజేపీ కూడా చేసి ఉంది అంటే పూర్తిగా అధికారం రాదు అనేది. అంటే ఎగ్జిట్ పోల్ కంటే కూడా వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వేరుగా ఉంటాయి. సో ఒక ప్రయత్నం చేస్తుంది అని అనుకోవచ్చు. నేను ఇందాక చెప్పింది ఢిల్లీలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని బీజేపీ అనుకుంటుంది. అది అవసరం కూడా వాళ్ళకు. కోటిరెడ్డి గారు, అంటే ఢిల్లీలో నిజంగా అధికారం వస్తే తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి. బీహార్లో ఉంటుంది, తర్వాత తమిళనాడు, బెంగాల్, ఇలా వేరే ప్రాంతాల్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉండొచ్చా? అంటే ఖచ్చితంగా ఈసారి, ఎందుకంటే మొన్న జరిగింది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది రాలేదు. అందుకనే కొంతవరకు అంటే అద్భుతాలు జరిగినాయి అని చెప్పుకోకపోయినా కూడా మధ్యతరగతికి కొంత అనుకూలమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ ఇంపాక్ట్ అన్ని రాష్ట్రాలకి వస్తుంది. ఢిల్లీ ఒకదాన్నే చూడలేము, అన్ని రాష్ట్రాలకి కొంతవరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాగే బీజేపీ తన పందాన్ని మార్చుకుంటుంది. ప్రాంతీయత అంటే ఎక్కడికైతే వెళ్తున్నారో, ఏ స్టేట్కి అయితే వెళ్తున్నారో అక్కడ ఉన్నటువంటి అవసరాలని, అక్కడ ఉన్నటువంటి ఇప్పటికున్నటువంటి ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఉచితాలు ఇట్లాంటి వాటిని కూడా ఇవ్వడానికి సిద్ధపడుతోంది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఢిల్లీలో గెలిచిన తర్వాత వీటిని ఇంప్లిమెంట్ చేశామనో చేయబోతున్నామనో ఖచ్చితంగా అక్కడ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఇంపాక్ట్ కొంతవరకు ప్రభావం చేయించవచ్చు. అయితే రాబోయే వాటిలో ఇప్పుడు తమిళనాడు ఉంది. తమిళనాడు జాతీయ పార్టీలకి చాలా కాలంగా స్థానమే లేదు అక్కడ. అది తక్కువ. సౌత్ లో కొంత మన బీజేపీ చూయించింది. బట్ కాంగ్రెస్ అంతకుముందు నుంచి ఉన్నా కూడా పర్టికులర్గా తమిళనాడు లాంటి రాష్ట్రాలకు వచ్చినప్పటికీ ఏంటంటే అక్కడ ఆ ద్రవిడ పార్టీలు మినహా మిగతా వాటికి ఉనికి ఇంతవరకు రాలేదు. సో రేపు కూడా వస్తుందని చెప్పుకునేంత ఏమీ లేదు. కానీ వాళ్ళు ఎవరికో ఒకరికి అలయన్స్ పెట్టుకుని ఆ విధంగా రావడానికి ప్రయత్నించేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద ఢిల్లీ